వెల్కమ్ టు మెగానన్ టీవీ పక్క లోకల్ ఏపీ. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. పెనుకొండలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీస్తూ వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఉరవకొండలో శాంతియుత ర్యాలీకి వెళ్లకుండా నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనన్నారు. అక్రమ కేసులు నమోదు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, ఈ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ తెలుగుదేశం పార్టీ పైశాచిక ఆనందాన్ని పొందుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా మరి మామూలుగా శాంతియుతంగా ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఈరోజు కక్షలు కార్పణ్యాలు రాజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన, నాయకుల పైన దౌర్జన్యాలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీ పరిపాలిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో, శాంతియుతమైనటువంటి వాతావరణంలో మరి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో కేశవ్ ఆగడాలను ప్రశ్నిస్తూ, కేశవ్ మరి ఒక మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి లత్తవరం గోవింద్కు సంబంధించిన భూ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఆయన్ని ఆ భూమి నుంచి బయటికి పంపాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యారంగానికి సంబంధించి ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ నెల 5న కళాశాలల బంద్కు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఈ బంద్ను జయప్రదం చేయాలని ఏబీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు. జరుగుతున్న బంద్ను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ను వందే మాత్రం కాయితుడి ఇన్ను చందు ఏబీవీపీ భీమవరం విభాగ కన్వీనర్. ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలపై, అదేవిధంగా ఏదైతే 6,800 కోట్ల ఫీజు రిమర్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా జీవో నంబర్ 77 ఏదైతే పీజీ విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నంబర్ 77 వెంటనే రద్దు చేసి పీజీ విద్యార్థులకి ఒక ఫీజు రిమర్స్మెంట్ అందజేయాలని, అదేవిధంగా ప్రభుత్వ వసతి గృహాలు అయితే ఉన్నాయో అందులో నాణ్యతమైన భోజనాలు కల్పించాలి. అదేవిధంగా భవనాలు, శిథిలావస్థలో తీరిన భవనాలు ఏదైతే ఉన్నాయో వాటిని కొత్తగా నిర్మించి ఒక భవనాలు నిర్మించాలని, అదేవిధంగా ఏదైతే డిగ్రీ కోర్సులతో పాటు వేరే రకాల కోర్సెస్ ఉన్నాయో అన్నింటినీ ఒక ఏకకాలంలో మొదలుపెట్టి ఈ యొక్క తక్షణమే ఈ యొక్క కోర్సెస్ జాయినింగ్ తక్షణమే మొదలుపెట్టాలని, అదేవిధంగా విశ్వవిద్యాలయాల ఒక ఏదైతే అకాడమిక్ క్యాలెండర్ ఉన్నారో వాటిని తక్షణమే రిలీజ్ చేయాలని ఈ యొక్క డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఒక ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలకు ఈ యొక్క ఇంటర్మీడియట్ టు పీజీ కళాశాలల వరకు బంద్ పిలిపివ్వడం జరిగింది. కావున విద్యార్థులందరూ మళ్ళీ యాజమాన్యాలందరూ ఈ యొక్క బంద్కు సహకరించి ఈ బంద్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. వందే మాత్రం కాయితుడి ఇన్ను చందు ఏబీవీపీ భీమవరం విభాగ. కళ్యాణదుర్గం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డోన్కు చెందిన ఉమేష్ అనే వ్యక్తి ప్రయాణికుల జేబుల్లో నుంచి 3 సెల్ ఫోన్లను దొంగిలించగా గమనించిన ప్రయాణికులు అతడిని పట్టుకున్నారు. సమాచారం అందుకున్న కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 3,000 రూపాయల విలువైన 3 ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విజయవాడలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులు కానివ్వండి, అదేవిధంగా స్టూడెంట్స్ గారా ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకు జరుగుతున్న అన్యాయం దాదాపుగా 3-4 నెలల నుంచి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అనేక ఉద్యమాలు
రాష్ట్రంలోని యువత అందరితో కూడా కలిసి మేము ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే ఈరోజు వేదిక మీద ముందున్న జంజీ యువత ఉందో మీది బాధ్యత. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరందరూ గారు కలిసికట్టుగా రాబోయే రోజుల్లో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మద్దతు ఇస్తే ఇలాంటి సమస్యలు రాకుండా పరిపాలించిన నాయకులు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి యువకుడికి యువతులకి న్యాయంగా పరిపాలన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మీలాంటి జంజీ యువత మీరు ఉంది. అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఏదైతే ఈ యొక్క డిఎస్సీలో అక్రమాలు జరిగినాయో, అన్యాయం జరిగిందో దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు గారా మనందరం గారా పోరాటం చేద్దామని చెప్పని ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానీ ఆ 2 గారు అమలు పరచాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరంకుశ పోలీస్ పాలనలో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది తరుణంలో అనేక ఉద్యమాన్ని మనం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ మీద ఉద్యమం చేశాం, కరెంటు ఛార్జీలు తగ్గించాలని చేశాం, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చేశాం, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ మీద రోడ్డు మీద వచ్చాం. ఇట్లాగా అనేక ఉద్యమాలకి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. ఎన్నికల హామీలు, ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నికల హామీలు, మొట్టమొదటి డిఎస్సిని ఇస్తాము అని చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసి దాన్ని రద్దు చేసి ఆ డిఎస్సిలో జరిగినటువంటి తతంగం అంతా కూడా ఎన్ని రకాలుగా కుంభకోణాలు చేయొచ్చో, ఎన్ని రకాలుగా వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వచ్చో, ఎన్ని రకాలుగా అధికారం చేతిలో ఉండే చేయొచ్చో అన్ని విషయాల్ని ఈ డిఎస్సి స్కామ్లో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరంకుశ పోలీస్ పాలనలో 2025 డిఎస్సిలో మెగా డిఎస్సిలో దగాపడ్డ అభ్యర్థుల మంది మాకు మా రిజర్వేషన్లో పోస్ట్ వచ్చి కూడా ఈరోజు మేము ఉద్యోగం లేని పరిస్థితి. అంటే మాకు 1:1 వెరిఫికేషన్ కూడా కంప్లీటెడ్, కానీ మాకు ఈరోజు జాబ్ లేదు. అదేమంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళకి మేము పోస్ట్ ఇచ్చేసామంటారు. జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉన్నటువంటి పోస్ట్ని ఏ విధంగా స్పోర్ట్స్ కోటా ఇస్తారో మాకైతే తెలియట్లేదు. మరి అంటే ఇలా చాలామంది అభ్యర్థులు, చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు మేము ఈ డిఎస్సిలో మోసపోయి ఉన్నాం. కానీ ఇలాంటి స్కామ్స్ కానీ ఇలాంటివి నెక్స్ట్ డిఎస్సి అనేది ఏమీ జరగకూడదు సార్. మేము ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని మీట్ అవుదామని వెళ్ళాము, కానీ మాకు ఎలాంటి అవకాశమో కల్పించలేదు. అలా 3 months మేము తిరుగుతూనే ఉన్నాం. కానీ తర్వాత మేము అపోజిషన్ పార్టీ దగ్గరికి వెళ్ళామని చెప్పి మాకు వచ్చినటువంటి మా ర్యాంక్స్, అంటే మాకు ఒక ర్యాంక్ వస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక ర్యాంక్ చెప్పి మమ్మల్ని ఈ ఏపీలోనే ఒక ఫేక్ డిఎస్సి అభ్యర్థులుగా మమ్మల్ని నిరూపించారు. ఈ ఒక ఏపీలోనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ముందు కూడా ఒక ఫేక్గా మమ్మల్ని నిరూపించాలని చూస్తున్నారు. ఏదైతే డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా సాక్ష్యాధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి గారు చూపెట్టడం జరిగింది. దానికి సాక్ష్యం ఇక్కడికి డిఎస్సి ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేశారో 2 అభ్యర్థులు కూడా వచ్చి వారికి జరిగిన నష్టాల గురించి కూడా చెప్పడం జరిగింది. నారా లోకేష్ మాట్లాడితే చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ అని చెప్తుంటాడు, మాట్లాడితే మా ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి 200 మీటర్ల దూరమే నేను చర్చికి పిలుస్తాను రమ్మని చెప్పింది. ఇక్కడున్న అభ్యర్థులు సమాధానం చెప్పాలి స్వామి. ఇక్కడ అభ్యర్థులు వచ్చారు, మాకు జరిగింది అన్యాయం అని చెప్తే దానికి సమాధానం చెప్పావు. నువ్వు ఇంట్లో కూర్చోను లేకపోతే నీ పార్టీ వాళ్ళ మీటింగ్లో కూర్చొని చర్చికి రా అని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు నీకు జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటి? నువ్వు సింగిల్ టైం ఫస్ట్ టైం ఎమ్మెల్యేది, నీకే ఇంత ఈ విధంగా ఉంటే సింగిల్గా పార్టీ పెట్టి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని చర్చికి రమ్మంటా. ఆయన చర్చికి వస్తే నువ్వు తట్టుకునే శక్తి నీకు ఉందా అసలుకి? జగన్మోహన్ రెడ్డి గారితో చర్చ తట్టుకునే శక్తి నీకు ఉందా అసలుకి?
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని 185 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు వంట పాత్రలను ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాలను పొగరహితంగా మార్చి వంట ప్రక్రియను సురక్షితంగా పరిశుభ్రంగా నిర్వహించేందుకే వీటిని అందజేస్తున్నట్లు ఐసీడీఎస్ సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అమలయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీ ప్రాజెక్టు పరిధిలో 125 అంగన్వాడీ సెంటర్లు పనిచేస్తాం. ఇందులో ఈ మధ్యనే కొన్ని మినీలు మెయిన్గా మారినాయి, ప్రమోషన్స్ కూడా వచ్చినాయి, కొత్తగా కొంత రిక్రూట్మెంట్ జరిగింది. ఇట్లా అవకాశం ఉన్న చోటల్లో నియామకాలు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు అట్లాగే గర్భిణీ మహిళలు బాలింతలకు పౌష్టికాహారం తర్వాత చిన్నపిల్లల సంరక్షణ బాధ్యతలను మీరు మోస్తూ ఉన్నారు. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం, అమలయ్యేదానికి అవకాశం. శ్రీనివాసులు సార్ గారు చేతుల మీదుగా అంగన్వాడీ సెంటర్లకి ఇండక్షన్ స్టవ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఐసీడీఎస్ ప్రాజెక్టు రాయదుర్గంలో మొత్తం 185 అంగన్వాడీ కేంద్రాలకు గాను 185 ఇండక్షన్ స్టవ్లు, అలాగే వాటి మీద చేసేటువంటి వంట చేసేదానికి అనుకూలంగా ఉండేందుకు పాత్రలు ఇవ్వడం జరిగింది. ఈరోజు సార్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే కాలుష్య రహిత అంగన్వాడీ కేంద్రాన్ని తీర్చిదిద్దే దిశగా అంగన్వాడీ కేంద్రంలో ఇండక్షన్ స్టవ్లు పంపిణీ చేయడం ఈరోజు జరిగింది. అలాగే ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగానే ఐసీడీఎస్ ప్రాజెక్టు రాయదుర్గంలో ఉన్నటువంటి 185 అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల ప్రాముఖ్యత మీద తల్లులకి అవగాహన కల్పిస్తున్నాము. మనకి NFHS 6 ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ 5వ ప్లేస్లో ఉంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో బీజేపీ మహిళా మోర్చా మండల కమిటీల నియామకం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షురాలు సౌభాగ్య దగ్గుపాటి ఆధ్వర్యంలో శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాయదుర్గం పట్టణ అధ్యక్షురాలిగా మీనాక్షి, రూరల్ అధ్యక్షురాలిగా సువర్ణమ్మ, గుమ్మగొట్ట అధ్యక్షురాలిగా చంద్రకళ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో రాయదుర్గం టౌన్లో మహిళా మోర్చా మండల కమిటీలు వేయడానికి ఈరోజు రాయదుర్గం టౌన్ సత్యనారాయణ స్వామి టెంపుల్లోకి రావడం జరిగింది. ఈరోజు గుమ్మగట్ట రాయదుర్గం రూరల్ కార్యదర్శి వైస్ ప్రెసిడెంట్ని అందరినీ నియామకం చేయడం జరిగింది. ఈరోజు దేశంలో మహిళా మోర్చా అనేది భారతీయ జనతా పార్టీకి వెన్నెముక లాంటిది. ఈరోజు మహిళలకి అందరూ అవకాశం కల్పించి అందరూ అవకాశం కల్పిస్తే మహిళలు అన్నింటిలోనే ముందంజలో ఉంటారని ఈ సందర్భంగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో మహిళా మోర్చా మండల కమిటీలు వేయడానికి ఈరోజు రాయదుర్గం టౌన్ సత్యనారాయణ స్వామి టెంపుల్. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కలెక్టరేట్లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ దెందులూరు, ఏలూరు నియోజకవర్గంలోని ఆయకట్టుకు గోదావరి జలాలు ఇచ్చే వెసులుబాటున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. పొడంగి పుంత కాలువ ద్వారా ఏలూరు రూరల్ పరిధిలోని 10,000 ఎకరాలకు వెంటనే నీరందించాలని డిమాండ్ చేశారు. కృష్ణా డెల్టాకు సాగునీరు, కృష్ణా డెల్టాకు సాగునీరు, సాగునీరు, కృష్ణా డెల్టాకు సాగునీరు, కృష్ణా డెల్టాకు రైతాంగాన్ని, కృష్ణా డెల్టా రైతాంగాన్ని, తాడిపూడి ఎత్తిపోతల పథకం రైతాంగాన్ని, వరి పంటకు అవకాశం, వరి పంట కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ గారు, ఇరిగేషన్ అధికారులు, కృష్ణా డెల్టాకు సాగునీరు ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆయకట్టు సాగునీరు వెంటనే విడుదల చేయాలి, ఆయకట్టు వెంటనే సాగునీరు విడుదల, రైతుల వరి పొలాలు ఆదుకోవాలి, నాటు దశలో ఉన్న
కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని, అలాగే ఎకరాకు 50,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సిపిఐ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ముందస్తు వర్షాలు వచ్చిన సందర్భంలో రైతులు వేసినటువంటి అన్ని రకాల పంటలు వేయడం జరిగింది. అయితే మే అదేవిధంగా జూన్ జూలైలో సక్రమంగా వర్షాలు కురుకుపోవడంతో ఎల్నినో ప్రభావంతో మొత్తం కూడా రైతులు వేసినటువంటి పంటలు మొత్తం కూడా చేతికి రాకపోవడం అదేవిధంగా ఎండిపోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అదేవిధంగా రైతు సంఘం ఆధ్వర్యంలో ఏదైతే పంట ఎండిపోయినటువంటి రైతులను ఆదుకోవాలని చెప్పి గత 1వ తేదీ నుంచి కూడా జీపు జాతతో ప్రతి రైతుని పరామర్శించడం జరిగింది, ప్రతి పంటను పరిశీలన చేయడం జరిగింది. ఆ సందర్భంలోని ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ ఎల్నినో ప్రభావంతో మొత్తం కూడా ఈ కర్నూలు జిల్లా రైతులు పత్తి, మిరప, మొక్కజొన్న అదేవిధంగా సజ్జ, వేరుశనగ అన్ని రకాల పంటలు వేయడం జరిగింది. అయితే పంటలు మొత్తం కూడా చైన్లో వెండిపోవడం జరిగింది. కాబట్టి ఈ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో గతంలో రైతులు ఏదైతే ఖరీఫ్ సీజన్లో బ్యాంకుల్లో వ్యవసాయం కోసం తీసుకున్నటువంటి 2 లక్షల రూపాయల వరకు కూడా అప్పులను రద్దు చేయాలి. అదే నష్టమైనటువంటి ప్రతి ఎకరాకు 50,000 రూపాయలు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడానికి ప్రధాన కారణం ఏమంటే ఇవాళ ఎల్నినో ప్రభావంతో కర్నూలు జిల్లా పూర్తిగా కరువు ప్రాంతంగా మారిపోయింది. ఈ కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి, అలాగే నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, అలాగే రైతులు తీసుకున్నటువంటి రైతు రుణాలను పూర్తి స్థాయిలో రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ డిమాండ్తో, అలాగే ఈ మధ్యకాలంలో వర్షాలు రాక సరైన టైంలో విత్తనం వేసుకున్నా కూడా వర్షాలు రాక పంట పూర్తి స్థాయిలో భూమికి పరిమితమైంది. ఈ పంటలు దిగుబడి రావు. కాబట్టి రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలి. అలాగే 2వ దఫా రైతుకు సంబంధించి పంట పొలాలకి విత్తనాలు కేటాయించాలని చెప్పేసి, మరి అలాగే ఈ కర్నూలు జిల్లాని పూర్తి స్థాయిలో కరువు ప్రాంతంగా ప్రకటించాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు రాజీవ్, సిపిఐ పార్టీ ఎమ్మిగనూరు మండల సెక్రటరీ. కర్నూలు జిల్లా ఆదోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐకేఎస్, సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కరువు మండలాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో అంచనా వేయాలన్నారు. వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయల చొప్పున పరిహారం అందించడంతో పాటు సాగునీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కరువు బారిన పడిన రైతులకు తక్షణ సహాయం అందించాలని స్పష్టం చేశారు. మండలాల్లో కూడా రైతులు ఈ సీజన్లో కూడా ప్రతి సంవత్సరం కూడా అనారోగ్య దృష్టి వల్ల నష్టపోతున్నటువంటి రైతులు ఈసారి సకాలంలో వర్షాలు రాక ఒక్కో రైతు 2, 3, 4 సార్లు కూడా విత్తనాలు వేయడం జరిగింది. మొదటిసారి వేసినప్పుడు మరి మొలకలు వేసి మరి నీటి అదనం లేక మరి సరైన టైంలో వర్షాలు లేక ఆ విధంగా ఒక్కోసారి విత్తనం వేసినప్పుడల్లా దాదాపు మేము ఈ కర్నూలు జిల్లా మొత్తం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో 4 బృందాలుగా ఏర్పడి మరి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి మరి రైతులు ఏ పంటలు వేసినారు, మరి వారు ఎన్నిసార్లు పంటలు వేసినారు, వారి ఈ సీజన్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా మేము ఆ 4 బృందాలు కూడా పూర్తిగా సమాచారాన్ని తీసుకొని. చిత్తూరు జిల్లా బంగారుపాలెం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మట్టి పనులు చేయించారనే ఆరోపణల వివాదాన్ని దారితీశాయి. పాఠశాల ప్రాంగణంలో ట్రాక్టర్లో మట్టిని విద్యార్థుల చేత ఎక్కించారని స్థానికులు ఆరోపించారు. మీడియా సిబ్బంది వివరణ కోరగా ప్రిన్సిపాల్ దాటవేశారు. గతంలోనే ఇలాగే వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఫిర్యాదులు చేసినా మార్పు రాలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నందవరంలో రహదారుల దుస్థితిపై జనతా వారధి జిల్లా కో కన్వీనర్ గుర్రాజ్ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శిస్తూ రోడ్డుకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. చిత్తూరు రైతు బజార్లో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకం తెచ్చిందని తెలిపారు. మార్కెట్ ధర కంటే తక్కువకే సన్న ముడి బియ్యం అందిస్తున్నామన్నారు. జిల్లాలో 6 కేంద్రాల్లో ఈ పథకం అందుబాటులో ఉందని చెప్పారు. తెల్ల రేషన్ కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాని వెనక్కి పెట్టాలి నాని కొద్దిగా. అన్నా మీరు కొద్దిగా ముందుకు రావాలా ఒక స్టెప్పునా. ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా తిరుపతిలోని ఎస్వి వైద్య కళాశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. రుయా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. శిశువు జన్మించిన తొలి గంటలోనే ముర్రుపాలు పట్టించడం అత్యంత కీలకమన్నారు. అలాగే 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సూచించారు. తల్లిపాలు శిశువుకు రోగ నిరోధక శక్తిని అందించడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవిప్రభు, సూపరింటెండెంట్ మనోహర్, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. సీరియస్ గా ఉంటాయి. దాన్ని మనకి నియోనటాలజీలో 28 రోజుల లోపల వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. 28 రోజుల నుంచి 6 నెలల వరకు ఒక రకంగా ఉంటుంది. సంవత్సరం వరకు కూడా మనము బాలారిష్టాలు అంటారు. మన తెలుగులో కూడా చాలా మంది పెద్దలు ఏమంటారంటే బాలారిష్టాలు. ఒకటో సంవత్సరం నిండే వరకు, ఒకటో పుట్టినరోజు జరుపుకున్నాడంటే కొంత బాగానే ఉంది. ఎందుకంటే చాలా పాత రోజుల్లో ఒకటో బర్త్డే జరుపుకునే వాళ్ళే తక్కువగా ఉండేవాళ్ళు, చాలా మంది చనిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ డెత్స్ కూడా ఎక్కువ ఏ టైంలో జరుగుతాయంటే 25 రోజుల్లోపు జరుగుతాయి. సో ప్రత్యేకంగా ఏంటంటే ఈ తల్లిపాలు కనుక ఇచ్చినట్టయితే నియోనటాలజీలో కూడా అడ్మిషన్స్ తగ్గించవచ్చు, అందులో మరణాలు కూడా బాగా తగ్గించవచ్చు. మనకు కూడా నియోనటాలజీ డిపార్ట్మెంట్ ఉంది. మిగతా వాటికన్నా కూడా నియోనటాలజీ డిపార్ట్మెంట్ మనం స్టార్ట్ చేసాము మనోహర్ గారు ఆధ్వర్యంలో. ప్రత్యేకంగా దానికి స్టాఫ్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. నియోనటాలజీని బాగా డెవలప్ చేస్తే, ఎందుకంటే నియోనటాలజీలో బాగా ఆరోగ్యవంతంగా పిల్లలు ఉండాలంటే మనం ప్రత్యేకంగా తల్లిపాల గురించి చెప్పాల్సిన. పల్నాడు జిల్లా కారంపూడిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనపై గురజాల డీఎస్పీ మహేశ్వరరావు స్పందించారు. మిర్చి వ్యాపారి చల్ల అయ్యప్ప రైతులకు 1,50,00,000 లక్షల బకాయి పడటంతో రైతుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసి బెయిల్పై విడుదల చేసినట్లు తెలిపారు. ఎస్ఐ వేధింపుల వల్లే శ్రీలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిందనే ప్రచారంపై విచారణ ప్రారంభించామని చెప్పారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి వాస్తవాల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ స్పష్టం చేశారు. తీసుకొని గుంటూరులో అమ్మి వెళ్ళి వీళ్ళకి డబ్బులు ఇచ్చే దళారీ వ్యాపారం చేస్తుంటాడు. గత 3 నెలల్లో 1,50,00,000 రూపాయలు మిరపకాయలు తీసుకుని వెళ్ళి వాళ్ళకి డబ్బులు పే చేయలేదు అయ్యప్ప. అయిపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ గారు 49/26 ఆఫ్ కారంపూడి పిఎస్ 25/6/28 కేసు రిజిస్టర్ చేశారు. ఆయన మీద చీటింగ్ కేసు. ఆ కేసులో దర్యాప్తు నిమిత్తము ఆయన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఆ డబ్బుల గురించి మాట్లాడారు. ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ కూడా వచ్చింది, వాళ్ళు కూడా అడిగారు. సో ఆ పర్పస్లో, ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మాత్రమే ఆయన పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అయితే నిన్న ఆ అమ్మాయి వాళ్ళ వైఫ్ లక్ష్మి పురుగుల మందు ఏదో తాగి పిడిగాల హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఎస్ఐ గారు ఆ డబ్బులు కట్టమని మమ్మల్ని హరాస్ చేశారు. మా హస్బెండ్ని నన్ను కొట్టారు, మా హస్బెండ్ని కొట్టారు, నన్ను బూతులమో తిట్టారు, మమ్మల్ని హెరాస్ చేశారు. ఆ బాధ భరించలేక మేము తాగామని ఒక చిన్న స్టేట్మెంట్ చెప్తున్నారు. వైరల్ అవుతుంది ఆ వీడియో. సో దాన్ని మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ ఫ్యాక్ట్స్ కూడా ఎంక్వైరీ చేస్తాము. చేసి బేస్డ్ ఆన్ మెరిట్స్ ఎస్ఐ తప్పుంటే ఎస్ఐ మీద కూడా చర్య కూడా తీసుకుంటాం. బట్ ఎంక్వైరీ అయితే అవుతుంది. అందులో పిలవడానికి కారణం అయితే క్రిమినల్ కేసు ఉంది. ఆయన 1,50,00,000 రూపాయలు తినేశాడు రైతులందరూ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారు. రోజును మా డబ్బులు మాకు ఇప్పించమని ఆ పర్పస్లో ఎస్ఐ పిలిచాడు. అయ్యప్ప అనే వ్యక్తి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రతి దళిత వాడలో శ్మశాన వాటికలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాలని కేపీపీఎస్ డిమాండ్ చేసింది. సామాజిక శంఖారామంలో భాగంగా కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. దళిత వాడల్లో రహదారులు, డ్రైనేజీలు, కాంపౌండ్ వాల్స్ వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. పరిష్కరించాలి దళితుల వాళ్ళ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి దళితుల వాళ్ళ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి శ్మశాన వాటిక సమస్యలు. పోరాట సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దాదాపు నెల రోజులుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దళిత కాలనీల్లోన, పట్టణ ప్రాంతాల్లో ఉండే దళిత వాడల్లోన సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలోన ఆ దళిత వాడల్లోన అనేక రకాల సమస్యలు మన దృష్టికి రావడం జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు ఇప్పటికీ 80 సంవత్సరాలు కావస్తుంది. 80 సంవత్సరాలు కావస్తున్నప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ దళితులు వాడాలంటేనే అది ఒక మురికి కూపాలుగా కనబడే పరిస్థితి ఉంటుంది. వాటి కోసం అంటే ఈ దళితులకు సంబంధించిన ఏరియాలను అభివృద్ధి చేయడానికి కేవీపీఎస్ గా పోరాటం చేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ని సాధించుకోవడం జరిగింది. అదే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ను సాధించుకోవడమే కాకుండా దానికి బడ్జెట్ లో నిధులు కూడా కేటాయించుకొని ప్రత్యేకంగా వాటి అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి కూడా పట్టణాలతో పనిచేసి సాధించారు. కానీ వాటిని ఇప్పుడు ప్రభుత్వాలు బడ్జెట్ నిధులు కేటాయించారు. రైట్, ఇవి ఇప్పటి వరకు నా పక్క లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.